అయితే అల్లు అరవింద్ గారు గేమ్ చేంజర్ సినిమా గురించి అదే విధంగా సంక్రాంతికి వస్తే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే గేమ్ చేంజర్ సినిమాని తక్కువ చేస్తున్నారు. సో ఈ వ్యాఖ్యల గురించి మీరు ఏం చెప్తారు? కరెక్టే అంటారా? అంటే కరెక్ట్ అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా మంచిగా చేసుకోవాలి. సో ఏం బాగానే ఉందన్న. ఎవడో గురించి చెప్పారని వాళ్ళు ఇది చేయలేకూడదు. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ ఇష్టం, మాకు రామ్ చరణ్ ఇష్టం. నేను గేమ్ యాక్ట్ చేశాను అన్న, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. 5 days షూట్ మైసూర్ వెళ్ళాం. సో చాలా బాగుంది సెట్, డైరెక్షన్ కానీ శంకర్ గారిని కలిశాను, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను. షూటింగ్ కూడా బాగా కష్టపడ్డారు చాలా. సో దానికోసం మనం మీరే ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలి. సో కొత్త వాళ్ళు, సో అలా ఎవరు ఇది వాళ్ళు. సో అల్లు అరవింద్ గారు వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కరెక్టే. కాకపోతే సినిమా ఇట్లా పాతాలని తొక్కేసిన ఈ విధంగా చూపించి అవును కరెక్ట్ కాదు. ఇప్పుడు పుష్ప ఉంది, పుష్పకి గేమ్కి సంబంధం ఉందా? అదే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎలివేషన్ ఉంటుంది. సో రామ్ చరణ్ ఉంటుంది, అల్లు అర్జున్ ఉంటుంది. సో ఎవరిది వాళ్ళు. మెగా ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే రామ్ చరణ్ తొక్కేస్తూ వెంకటేష్ బైక్ లేపిన అల్లు అరవింద్ అని. అదేం లేదన్న, ఎవరి కరెక్ట్ కాదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఇది వాళ్ళది, ఎవరు టాలెంట్ వాళ్ళది, ఎవరు హ్యాండ్సమ్ హీరోయిజం వాళ్ళది. అండ్ ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఆల్రెడీ ఇప్పుడు అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కొంత గొడవలు ఉన్నాయని అనుకుంటున్నారు, క్లారిటీ లేదు. కాకపోతే వాళ్ళ కొడుకుని హైలైట్ చేసుకోవడానికి కూడా ఇట్లా అంటున్నాడేమో, వాళ్ళ సినిమా మంచి హిట్ అయిందని అట్లా కూడా అనుకుంటున్నారు. సో మరి అదే కరెక్ట్ అనుకోవచ్చా? పుష్ప 2 విషయంలో తెలియదు. సో మన అలా మామూలుగా వచ్చి నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి నేను ఎవరికి సపోర్ట్ ఇస్తాం. సో జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ గా అన్ని పక్కన పెడితే గేమ్ చేసే సినిమా మాత్రం మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్. అలాంటి ఒక మంచి సినిమాని ఇట్లా ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు? ఏం చేస్తాం అన్న, ఇంకా ఎవరు ఇది కావాలని చేస్తారు కొంతమంది. సో తొక్కే అని చూస్తారు. సో ఎవరు ఇప్పుడు రామ్ చరణ్ తొక్కారైనా చిరంజీవి గారు ఆయన సపోర్ట్ ఉంటారు కొడుక్కి. సో అదే తప్పు, కరెక్ట్ కాదు. సో అల్లు అర్జున్కి అలా చేశారని ఇప్పుడు అల్లు అర్జున్ మొన్న అమ్మాయి చనిపోయింది. సో అది కూడా అల్లు అర్జున్ రెస్పాండ్ అవ్వాలి. అలా సైలెంట్ కూర్చుంటే ఎలా? సో అందుకనే ఇంకా కరెక్ట్ కాదు. సో ఎవరి ఇదిలో వాళ్ళు చేయాలి, ఎవరి హద్దులో వాళ్ళు ఉండాలి. అంటే మీరేం చెప్తారు ఈ సినిమా గురించి? గేమ్ చేంజర్ చాలా బాగుంది అన్న, నేను 2 times చూసాను, చాలా బాగుంది. సో చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కళ్ళు. సో ఎంకరేజ్ చేయాలి. సో ఇప్పుడు RC16 వస్తుంది నెక్స్ట్. సో మంచి ప్రాజెక్ట్ బుచ్చవ్ గారిది. సో అతను కూడా బాగా కష్టపడతారు. సో అది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ విలేజ్ స్టోరీ అంట. సో నిన్నే షూటింగ్ కూడా జరుగుతుంది RC16. సో RC16 కి మంచిగా రివ్యూస్ ఇవ్వాలి, మంచి ఫిల్మ్ ఇవ్వాలి. ఈ సినిమా కూడా భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ అనుకున్న రేంజ్ లో కాలేదు. ఈ సినిమా అయినా అనుకున్న అంచనాలు రీచ్ అవుతుంది. రీచ్ అవుతుంది.